ఇడిచిపెట్టు. ఏడికి పట్టుకోతున్నావు నన్ను? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? ఇడిచిపెట్టమంటే వినబడతలేదా? ఏ నన్ను అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? సంపుతమైంది నన్ను. ఏయ్ అమ్మ మహాతల్లి, ముందు నేను చెప్పేది విను. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీతో నాకే ముచ్చట్లు లేవు. ముందు నేను నా బావతోటి తాళి కట్టించుకోవాలి. ఆడి పెళ్ళాన్నయిన తర్వాతే నీతోటి ఏదైనా మాట్లాడతా. నీకు గప్పుడు జవాబు చెప్తా, లేకపోతే నువ్వు నా నెత్తి మీద ఆడేటట్టున్నావు. సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, నేను చెప్పేది ఒకసారి విను. ఏం వినాలి? ఏం వినాలి చెప్పు. ఆయన నీ మెళ్ళో తాళి కడితే నా జీవితమే నాశనం అయిపోతుంది. ఎందుకంటే నీ మెళ్ళో తాళి కట్టబోయేవాడు నా మొగుడు యష్. యష్ యష్ నీకు దిమాగిట్ట ఖరాబ్ అయిందా? ఏంది నీ మొగుడేంది? వాడు నాకు కాబోయే పెనివిటి కాశీ. నేను యష్ అంటుంటే నువ్వు కాశీ అంటావేంటి? తనని చూస్తే నీకు కాశీ కాదని అర్థం కావడం లేదా? తన మాట తీరు, తన అలవాట్లు, తన పద్ధతి ఇవన్నీ చూస్తూ కూడా ఇంకా తను నీ కాశీ అని ఎలా అనుకుంటున్నావు? ఆడు నాకు కాశీ కాకపోవడేంది? నువ్వు నాకు పిచ్చికిస్తున్నావు. నీ కాశీ నా ఇంట్లో ఉన్నాడు, చూపిస్తాన్రా. నా కాశీ నీ ఇంట్లో ఉండడేంది? సరే చూపిస్తాన్రా. సింధు మేడం సుబ్బలక్ష్మిని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు? మేడం తనని తీసుకొని వెళ్తున్నారంటే తనకి నచ్చజెప్పి తీసుకొని వస్తారు. సుబ్బలక్ష్మి పరిస్థితి అర్థం చేసుకొని మళ్ళీ ఇలా తాళి కట్టమని బలవంతం చేయకపోతే చాలు. అసలేంటి వీడు ఈ మధ్య మరి ఎంత రాక్షస తిండి తింటున్నాడు? ఆ కూర్చోవడం ఏంటి, ఆ వేళ్ళు నాకడం ఏంటి? ఇంతకింత వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. అసలు ఈ ఇంట్లో ఏమవుతుందో ఏంటో. వీడిని చూస్తుంటే నాకు పిచ్చెక్కుతోంది. లోపలికొచ్చి కళ్ళారా చూడు. కాకపోతే వాడు నిన్ను చూడగానే చాలా బాగా నటిస్తాడు. చాలా అమాయకంగా మొహం పెట్టి నువ్వెవరో నాకు తెలీదు అని అంటాడు. గదే ఉండదు. గాడు నిజంగా నా కాశీగాడైతే నన్ను చూడంగానే గాల్లోకి ఎగిరి గంతేసి గట్టిగా నన్ను కావలించుకుంటాడు. గాడు నన్ను చూసినాక అసలు కౌగులించుకోకుండా ఉండనే ఉండడు. నువ్వనుకునేది వేరు, వాడు ప్రవర్తించేది వేరు సుబ్బలక్ష్మి. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రంగు మార్చి ప్రవర్తిస్తూ ఉంటాడు. వాడి గురించి నీకింకా పూర్తిగా తెలీదు. ఇప్పుడు అర్థమవుతుంది పద. నారదాదియోగి వృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే. కాల భైరవం భజే, కాల భైరవం
మనకి కిరికిరి. దీన్ని ఈడికి తీసుకొచ్చింది ఏంది సింధు? అంటే దీనికి కూడా నిజం చెప్పేసిందా? అంటే ఈడున్నది నేనేం దీనికి అర్థమైపోయిందా ఏంది? పెనిమిటి ఎవరండి మీరు? ఏంది బావా, నేనెవరా అని అడుగుతున్నావు? నా ముఖం గిట్లా మర్చిపోయినవా ఏంది? అవునండి, ఎవరు మీరు? నన్ను పట్టుకుని పెనిమిటి అని అంటున్నారు. సింధు, ఎవరివిడ? నన్ను పట్టుకొని పెనిమిటి అని ఏదేదో అంటుంది. నీకోసం వచ్చినట్టుంది కదా. ఓకే, మీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను గదిలోకి వెళ్తాను. మనకి కిరికిరి. దీని అమ్మ సింధు దీన్ని గీడికి ఎందుకు తీసుకొచ్చింది? ఇప్పుడు దీని రియాక్షన్ ఏంది నన్ను చూసి? అసలు ఏం చేస్తుందో ఏందో. ఈ సింధు ఇట్లాంటి ట్విస్ట్ ఇచ్చింది ఏంది? ఇప్పుడైనా నీకు అర్థమైందా సుబ్బలక్ష్మి? మేడం, గిదేంది మేడం? గా నన్ను చూసి నువ్వెవరని అడుగుతున్నాడు? వాడు తిండి తీరు, ఆడి ప్రవర్తన చూస్తే వాడు పక్కన కాసినే. కానీ నన్ను చూసి గట్ల పోతున్నాడేంది మేడం? నాకేం సమజైతలేదు, మస్తు కన్ఫ్యూజన్ అవుతుంది. వాడు మనుషుల్ని బట్టి రంగులు మార్చే ఊసరి వెళ్ళి అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు నీలో ఉన్న ఆ మా సుబ్బలక్ష్మిని బయటికి తీ. వాడిలో ఉన్న కాశీని ఎలా బయటికి లాగాలో ప్లాన్ చెయ్యి. నువ్వు చెప్పింది నిజమే మేడం. వాణ్ణి గిట్లని ఈడ్చిపెడితే ఇంకో పోని తగులుకుంటాడు. వాణ్ణి ఎట్లా డీల్ చేయాలో గీ సుబ్బలక్ష్మికి మస్తెరకే. చెప్తాను సంగతి. మనకి కిరికిరి. ఏంటి మేడం, మీరు నా రూమ్ దగ్గరికి వచ్చారు? ఏంది మేడమా? మీరా? అంటే పరాయి ఆడవాళ్ళని నేను అలాగే మర్యాదగానే పిలుస్తానండి. కాసిగా నువ్వు నీ యాక్టింగ్ లో అయ్యో కొట్టదు. నన్నెవరు ఉంటావా? శుభు 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 నేనెవరు నీకు యాదు లేదరా? సచ్చినప్పుడు అలా శుభు నా మీద చేతుతావా? నిన్ను కొడుతావారా? నన్ను కొట్టు. వదలవే వదలవే. అబ్బా
ఆ! యష్ గదిలో ఇంకొక అమ్మాయా? ఆ! అయ్యో, యష్ ఏంటి అలా కొడుతుంది? అసలు తనెవరు? అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? ఇంట్లో అత్త వేసింది లేరా? అబ్బా! నీ అవ్వ, అబ్బా! నిన్ను ఏయ్, ఏయ్, లేవే. సింధు, పైన యష్ గదిలో ఎవరో అమ్మాయి ఉంది. తెలుసు. నీకు తెలుసా? అంత సింపుల్ గా ఎలా చెప్తున్నావు సింధు? వాళ్ళిద్దరూ లోపల చాలా క్లోజ్ గా ఉన్నారు. ఆ అమ్మాయి యష్ ని గిచ్చుతుంది, కొడుతుంది, కొరుకుతుంది. అవును, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్సే, అందుకే క్లోజ్గానే ఉంటారు. ఫ్రెండ్ ఏంటి సింధు? యష్ ఏంటి, ఆ అమ్మాయి ఏంటి? అసలు వాళ్ళు ఫ్రెండ్స్ లా లేరు. చాలా తేడాగా ఉన్నారు. తేడా అనేది చూసే కళ్ళల్లో ఉంటుంది మధు. నువ్వు ఎలా చూస్తే నీకు అలానే కనిపిస్తూ ఉంటుంది. నాకలా కనిపిస్తుందా? సరే, ఒక్కసారి గదిలోకి వెళ్ళి చూడు. దాన్ని క్లోజ్ అని పిలవరు, ఖచ్చితంగా తేడా అంటారు. మధు, నా భర్త ఎవరితో తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో చూసుకునే బాధ్యత నాది. నీకవన్నీ అనవసరం. నువ్వెళ్ళి నీ పని చూసుకో. ఏ సింధు సింధు, దీనికి విని పిచ్చి పట్టిందా ఏంటి? రూమ్ లో వాళ్ళు తేడాగా ప్రవర్తిస్తున్నారు అంటే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అంటుంది. షో, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఛ! ఇడు కాసేపు ఏం మాట్లాడకుండా గిట్లనే ఉండిపో సుబ్బు. ఇప్పుడు ఎదుకొచ్చినారా నీకు? ఇప్పుడు దాకా నేను ఎవరు తెలియనట్టు గట్ల చేసినావు. అబ్బా, మాట్లాడకుండా ఉండమన్నా కదే. ఎన్ని దినాలైంది సుబ్బు గిట్లా నిన్ను పట్టుకొని, నిన్ను ముద్దు పెట్టుకొని. మరి ఇప్పటిదాకా ఎందుకు గట్ల చేసినావు? ఏందికి కొత్త అవుతారో? పా నాడు, మనం దూలిపడి పోదాం. ఏయ్, ఏం మాడుతున్నావు సుబ్బు? లంక అంత కొంపను వదిలేసి రమ్మడ్డం ఏంది? అసలు ఇల్లు చూసినావా? వీళ్ళు బతికే బతుకు చూసినావా? అసలు బయట ఉన్న కార్లు చూసినావా? గీ కథనంతా వదిలేసి నేను ఎట్లొస్తానే? అంటే నువ్వు ఇప్పుడు గీనే ఉంటావా? నేను ఎందుకుంటానే ఈడా? వీళ్ళ దగ్గర మస్తు పైసలున్నాయి. ఎంత తెలుసా? 300 కోట్లు. గా 300 కోట్లను ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద పెట్టిర్రు. గా పైసలన్నీ మనం ఎట్లయినా కొట్టేసినాం అనుకో, ఇద్దరం ఇంకో దేశానికి పోదాం. అసలు జిందగీ అంటే ఏందో ఆడ చూద్దాం. బావా, నీకేమైనా పిచ్చిలేసిందా? మన ఇల్లు, మన జీవితం, మన చుట్టూ ఉన్న మనోళ్ళను వదిలేసి ఎవరిదో పైసల కోసం గీడెందుకుంటున్నావు? ఏడుకు పోదామంటావేంది? ఏంది మన జనాల? గదొక మురికి కూపం లాంటిదే. లోకంలో పైసలుంటే నువ్వు ఎవడివో తెలియకపోయినా ప్రతోడు నీకు సలాం కొడతాడు, ప్రతోడు నీకు దోస్త్ అవుతాడు. అట్లా మనం పైసలు సెట్ చేసుకోవాలి కానీ ఎప్పటికీ గదే పాత మురికి బస్తీలో ఉండిపోదామా ఏంది? బావా, పైసల మీద ఆశ ఉండొచ్చు గాని మరి గింత ఆశ ఉండొద్దు బావా. గిది ఏదో రోజు మన కొంప ఖచ్చితంగా ముంచుతుంది. ఏ పోతేవో నీవే. దొరికితే 300 కోట్లు, లేకపోతే మన చేతుల్లోకి వెళ్ళిపోయేదేముంది బొక్క. కనీసం ఒక్కసారైనా లైఫ్లో పెద్ద రిస్క్ చేయాలి సుబ్బు, లేదంటే జిందగీ మొత్తం సప్పగా బతకాల్సి వస్తుంది. గది కాదు బావా. అయ్యే, ఇంకేం మాట్లాడకు. నేను వస్తా, త్వరలోనే వస్తా. గా సింధు నిన్నీడికి ఎందుకు తీసుకొచ్చిందో నాకు ఎరికే. నువ్వు వచ్చి నన్ను గుంజుకుపోవాలని దాని ప్లాన్. దానికి సమజయ్యేటట్టు గట్టిగా చెప్పు. నేను సచ్చినా కూడా ఈడ నుంచి కదిలేదు లేదు. నా లెక్క వేరే ఉంది సుబ్బు. గా పనులన్నీ నేను తేల్చుకునే వస్తా. దాని మొగుడిని ఆడనే ఉండమని చెప్పు. కానీ నిన్ను మాత్రం నేను వదిలిపెట్టనే సుబ్బు. అచ్చే, నీ నగరాలు ఆపు. నువ్వు ధూళిపేటకొస్తానే నాతోటి మాట్లాడు. నువ్వు రానంటున్నావు కదా, చెప్తాను ఈ సంగతి. నాతో మాట్లాడకుండా నువ్వు ఉండలేవే. నువ్వే మళ్ళా నన్ను ఎత్తుక్కుంటూ వస్తావు. నన్ను మర్చిపోడు నీ వల్ల కాదే. గది చూద్దాం. మనకి కిరికిరి. సుబ్బో, పాత ముచ్చటంతా యాద్ చేసినవే.
ఏమైంది సుబ్బలక్ష్మి? నన్ను క్షమించుండ్రి మేడం. నేను మీతో మస్తు తప్పుగా ప్రవర్తించిన. నా కాశీగాని జాగలున్నది మీ పెన్విటి అని తెలియక ఆయనతో తాళి కూడా కట్టించుకోపోయినా. పర్వాలేదు సుబ్బలక్ష్మి. ఇంతకీ కాశీ ఏమన్నాడు? తను నీతో పాటు వస్తానన్నాడా? లేదు మేడం, వాడు గీ నుంచి కదిలే రకం కాదు. గాడు మంచోడే గాని మస్తు మొండోడు. వాడికి డబ్బు యావ ఎక్కువ. మీ దగ్గర మస్తు పైసలున్నాయి కదా, గవన్నీ కొట్టేయాలన్న ప్లాన్లున్నాడు. వాడికి డబ్బు కోసం ఎంత పెద్ద తప్పైనా చేస్తాడు మేడం, ఎంత దూరమైనా పోతాడు. అయినా మేడం వీళ్ళిద్దరు ఒకటే లెక్కెట్లున్నారు. అది నా కర్మ, నా దౌర్భాగ్యం సుబ్బలక్ష్మి. వీళ్ళు ఒకేలా ఉండడం వల్లే యష్ అనుకుని కాశీని ఇంటికి తీసుకొచ్చాను. యష్ని కాశీ అనుకుని అక్కడికి తీసుకెళ్లారు. ఇందులో యష్ తన జ్ఞాపకాల్ని మర్చిపోవడం నా దురదృష్టం. మరికిప్పుడు ఏం చేద్దాం మేడం? ఈ కాశీగాడికి నుంచి రాడే. రావాలి. నీ కాబోయేవాణ్ణి నువ్వు తీసుకుని వెళ్ళాలి. నా భర్తని నేనిక్కడికి తెచ్చుకోవాలి. మేడం, తాళి కట్టకుండానే గాన్ని నా పెన్విట్ అనుకున్నా. తాళి కట్టించుకున్న మీరు భర్తకి దూరమై ఎంత నరకం అనుభవిస్తుర్రో నాకు సమజైతుంది. నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తా. చాలా థ్యాంక్స్ సుబ్బలక్ష్మి. సరే మేడం, నేను పోయేస్తా. టైంకి అత్తయ్య వాళ్ళు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? వాళ్ళు రాగానే వచ్చిన అమ్మాయి ఎవరో తేల్చాలి. మీకు సడన్ గా గుడికి వెళ్ళాలని ఎందుకు అనిపించింది అత్తయ్య? నాకనిపించడం ఏంటి? సింధు తీసుకెళ్ళమని చెప్పింది, నేను తీసుకెళ్లాల్సి వచ్చింది. ఏం ప్లాన్ చేసిందో ఏంటో. ఏంటత్తయ్య ఏం మాట్లాడటం లేదు? మనం అనుకుంటే గుడికి వెళ్తామా దాము? ఆ దేవుడు పిలిచాడు, వెళ్ళావంతే. అత్తయ్య వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నాను. మళ్ళీ ఏమన్నా నేరాలు ఘోరాలు చూసావా తల్లి? అయ్యో, అంతకన్నా ఎక్కువే చూశానమ్మమ్మా. అత్తయ్య, మీరు గుడికి వెళ్ళాక యష్ గదిలోకి ఒక అమ్మాయి వెళ్ళింది. చూడటానికి చాలా మాస్గా ఉంది. చేసే పనులు అంతకన్నా మాస్గా అనిపించాయి. యష్ని గిల్లింది, కొట్టింది, కొరికింది. ఈ విషయం సింధు కూడా చెప్పానత్తయ్య. వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి క్లోజ్ గా ఉన్నారు అని సింధు చెప్పింది. ఓ, తనొచ్చిందా? తనొస్తుందని వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఉంటుందని నన్ను అత్తయ్యని గుడికి వెళ్ళమని చెప్పిందా? తను వెళ్ళిపోయిందా, లేకపోతే మేం కాసేపు బయట తిరిగిరామా? ఏంటత్తయ్య సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? సంబంధం లేకుండా మాట్లాడేది నువ్వు. యష్ గదిలోకి అమ్మాయి వెళ్ళిందా? తన భుజం మీద కొరికిందా? అదే నువ్వు సింధుకు చెప్తే తను వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి క్లోజ్ గా ఉన్నారని చెప్పిందా? అవునత్తయ్య. ఏయ్, నువ్వు కల్పించే కట్టుకథలు వినలేక చస్తున్నాను. అయినా యష్ గదిలోకి అమ్మాయి వెళ్ళటం ఏంటి, సింధు చూస్తూ ఊరుకోవటం ఏంటి? నేను గుడికి వెళ్ళి మనసు ప్రశాంతంగా ఉంచుకొని వస్తున్నా. నువ్వు అనవసరంగా దాన్ని పాడు చేయకు. ఇంకోసారి నా దగ్గరకొచ్చి యష్ సింధు అని మాట్లాడితే నిన్ను ఏ పిచ్చి ఆసుపత్రిలోనో పడేస్తాను, జాగ్రత్త. మెంటల్దనా అట్లా. నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. నీకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. నిన్ను ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నీ కోడలు దమయంతికి పిచ్చి. ఆమె కొడుకు పిచ్చి. ఇప్పుడు మీలాగే ఆ సింధు కూడా తయారైంది. మీరందరూ కలిసి నాకు పిచ్చి అంటుంటే కామెడీగా ఉంది. చావండి అందరూ. ప్రతిసారి నా బంగారు పుట్టల ఏల్వెట్టి ఎలుగుతున్నవే రక్తపింజరి. ఇక నిన్ను కుట్టే టైం వచ్చింది. కానీ నిన్ను కుట్టేటిది చీమ కాదు, గండు చీమ. నొప్పికి అల్లాడిపోతావు. కాశీగాడి కిరికిర్ల వేలు పెడితే ఎట్లుంటుందో నీకు చూపిస్తా.
అత్తయ్య, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీరు నన్ను ఆఫీస్కి వెళ్ళొద్దు అన్నారు, కానీ వెళ్ళాల్సి వచ్చింది అత్తయ్య. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే వెళ్లే ముందు నాకు దాని గురించి చెప్పి నా పర్మిషన్ తీసుకొని వెళ్లేదానివి. వచ్చాక ఇది ఏం చేస్తుందిలే అన్నట్టు ఇప్పుడు చెప్పేదానివి కాదు. ప్రతి దానికి నీకేదో ఒక సాకు చెప్పడం అలవాటైపోయింది. నేను చెప్పేది కాస్త వినండి అత్తయ్య, ప్లీజ్. ఆపు సింధు, అసలు ఏం చెప్తావు నువ్వు? మళ్ళీ అదే పాత కదా. యష్కి ఆరోగ్యం బాగోలేదు అంటావు, లేదంటే యష్ ఆఫీస్ పనులు సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు అందుకే నేను వెళ్లాల్సి వచ్చింది అని కబుర్లు చెప్తావు. అసలు మేడం మన జీవితంలోకి నిజంగా దేవత లెక్కొచ్చింది కదన్నా. గా మేడంకి నువ్వంటే ఏదో ఇష్టం ఉన్నట్టు కొడతాందన్నా నాకు. బావా నాకు ఇప్పుడే నీతోటి బయటికి అవుతుంది. ఇక అట్లనే నువ్వు రాయ్.